ఫ్రెండ్స్ లాస్ట్ 3 డేస్గా చూసుకుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ స్లోగా అయితే రికవరీ అయితే ఇస్తున్నాయి. ఈ టైంలో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. మార్కెట్ ఫాల్ టైంలో మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాము, ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో తెలియట్లేదు, మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుందేమో భయపడుతున్నాము అని చెప్పి. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మరి మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యాయి అంటే బికాజ్ వార్ అనమాట. వార్ వలన ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేది జరిగింది. మన ఇండియా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, అది మన ఇండియా పైన డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ భయం వలన మాత్రమే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఫాల్ అవడం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే ట్రంప్ నుంచి కొంచెం పాజిటివ్గా అప్డేట్స్ వచ్చాయో అక్కడి నుంచి మళ్ళీ వార్ ఆగిపోతుంది అనే ఇంటెన్షన్తో ప్రజెంట్ మార్కెట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సినారియో మళ్ళీ క్రియేట్ అయినా సరే మార్కెట్స్ ఫాలో అవుతున్న ప్రతి టైం ఒక ఆపర్చునిటీగా చూడండి. మీ పోర్ట్ఫోలియోనే కాదు, అందరి పోర్ట్ఫోలియో కూడా రెడ్లోనే ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి టైంలోనే మంచి మంచి కంపెనీస్, ఏవైతే ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మీకు డిస్కౌంట్లో దొరుకుతాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, డిఎస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి అంటే ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచుతారనమాట. నార్మల్ టైంలో బుల్ మార్కెట్లో ఎప్పుడు కూడా వాళ్ళు అంత యాక్టివ్గా ఉండరు. కానీ మార్కెట్స్ ఎప్పుడైనా ఫాలో అవుతున్న టైంలో మంచి మంచి కంపెనీస్లోకి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం ఇదంతా కామన్గా జరుగుతుంది. వాళ్ళు సెల్ చేసేది ఎక్కడ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు, లార్జ్ క్యాప్ కేటగిరీ అయితే కాదు. ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఇలాంటి సినారియో మీకు మళ్ళీ క్రియేట్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఫస్ట్ వన్ టైం చేయకుండా ఎస్ఐపి చేయండి. ఎస్ఐపి చేయడం వలన మార్కెట్ ఎక్కడ రికవరీ ఇచ్చినా సరే మీకు ప్రాబ్లం ఉండదు. ఫర్దర్గా మీరు ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్ అయినా సరే మీకు ప్రాబ్లం ఉండదు. అదేంటి అంటే ప్రతి మంత్ మనము సిస్టమిక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా అది యావరేజ్ అయిపోతుంది, ప్రైస్ అనేది యావరేజ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు మార్కెట్పై స్ట్రాంగ్గా నమ్మకం ఉంది, ఇక్కడ నుంచి 100% రికవరీ ఇస్తుంది అంటే వన్ టైం ప్లాన్ చేయడం బెటర్ ఆప్షన్. మార్కెట్ పైన క్లారిటీ లేదు, మేబీ మార్కెట్ పెరగొచ్చు, ఫాల్ అవ్వచ్చు, బట్ నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎస్ఐపి చేయడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మార్కెట్లో మంచి ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ఎస్ఐపి చేయడం, లేదంటే కొంత మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి మంచి కంపెనీస్లో చేయడానికి ప్రయత్నించండి. కానీ మార్కెట్స్ ఫాలో అవుతున్న భయంతో మీ పోర్ట్ఫోలియో నుంచి మాత్రం ఎగ్జిట్ అవ్వద్దు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సందర్భాల్లో స్టాక్ మార్కెట్స్ అనేవి ఫాలో అయ్యాయి. వన్స్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత స్ట్రాంగ్గా రికవరీ కూడా ఇచ్చాయి.